హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. లీస్ట్ టు జిహెచ్ఎంసీ 2 BHK సంబంధించి వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది సబ్స్క్రైబర్లు మనకు జిహెచ్ఎంసీలోనే ఎక్కువగా ఉన్నట్టయితే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వీడియో చూసినా కూడా ఆ వీడియో కింద కామెంట్ ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ గురించి ఎక్కువగా కామెంట్ అయితే పెడుతున్నారు. అన్న మాకు ఎంపీడీఓ పెండింగ్ అని ఉంది, మరి డబుల్ బెడ్రూమ్ వస్తుందా రాదా, ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇదే. అయితే మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఎంపీడీఓ ఏదైతే ఉందో అది వచ్చేసి ఓన్లీ లీస్ట్ 1లో మాత్రమే అప్రూవల్ అయితే చేస్తున్నారు. లీస్ట్ 2 గురించి గతంలోనే పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఈ డబుల్ ఇన్లు అయితే పంపిణీకి అయితే నోచుకోలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే గ్రేటర్లో దాదాపు 30,000కు పైగా డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. అందులో సగం అయితే అందుబాటులో ఉన్నాయి, అంటే లబ్ధిదారునికి ఇచ్చేలా ఉన్నాయి. మిగతాయి మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇస్తారా, లేకపోతే G+3 ఇళ్ల నిర్మాణం చేపట్టిన తర్వాత ఇస్తారా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇవాళ డబుల్ బెడ్రూమ్ పంపిణీ, రేపే లీస్ట్ వచ్చింది, ఈ ఏరియాలో ఇక్కడ పంపిణీ చేస్తున్నారని చెప్పేసి మనం వీడియోలు అయితే చూస్తున్నాం. మీకు కూడా తెలుసు ఆ వీడియోలు ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ దీని గురించి ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను, చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో. తర్వాత కొంతమంది ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు వీడియోలు అయితే చేయడం మానేసినప్పటికీ కూడా ఒక్క ఛానల్ మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు, ఈ లిస్ట్ 2 అప్డేట్ అని చెప్పేసి మేడ్చల్ మల్కాజ్గిరి పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి. ఇవన్నీ ఇప్పుడైతే ఎలాంటి పంపిణీ కార్యక్రమం అయితే లేదండి, 100% నేను చెప్తున్నాను. మీరు ఎందుకంటే మన ఛానల్లో ఒక 10-15 వీడియోలు చూడండి, ప్రీవియస్ వీడియోస్ కానీ పాత వీడియోస్ కానీ, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది ఏంటనేది. ఒకవేళ ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం ఉంటే మాత్రం 100% నేను మీకు హెల్ప్ చేస్తాను, వీడియో అయితే చేస్తాను ఎక్కడ పంపిణీ చేస్తున్నారు ఏంటని. ప్రజెంట్ అయితే లీస్ట్ 2 ఉన్న వాళ్ళంతా ఎలిజిబిలిటీ కిందికే. బట్ ఏంటంటే మనకు లీస్టులు మాత్రం కలెక్టర్ దగ్గర ఉన్నాయి. ఈ డబుల్ ఇన్ మరి లక్కీ డ్రా ద్వారా తీసిస్తారా, లేకపోతే ఈ ఇందిరమ్మ అప్లై చేసుకున్న వాళ్ళలో అత్యంత నిరుపేదలను గుర్తించి ఇస్తారా అనేది ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తానికైతే త్వరలోనే అనే ఒక మాట మాత్రం మనం చెప్పుకోవచ్చు, కానీ ఎప్పుడు ఏంటనేది ఇంకా మనకైతే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం ఒక వీడియో చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తా పూర్తి వివరాలతోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.